ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మనం వచ్చేసి అసలారామన్న వాళ్ళ వినాయకుల షెడ్ ఉన్నాం. ఆ అసలారామన్న వాళ్ళ వినాయకుల షెడ్ ఎక్కడ అంటే మన ఎర్రగట్ట గుట్ట ఉంది కదా, ఎర్రగట్ట గుట్ట రాకముందుకే అన్న వాళ్ళది అసలారామన్న వాళ్ళది వినాయకుల షెడ్ ఉంటుంది. అది అక్కడ వచ్చేసి ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం మీకు ఈ వీడియోలో ఎపిసోడ్ నెంబర్ 2లో మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం మీరు తప్పకుండా మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అనండి. ఆల్ అంటే మాత్రం నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ అలానే నా వైష్ణవి బ్లాగ్స్ అని నా సెకండ్ ఛానల్ ఉంది. ఆ సెకండ్ ఛానల్ వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే వరంగల్ గణేష్ ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా దాంట్లో ఫాలో చేయండి. ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మనము ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మొత్తం అప్ టు డేట్ మాత్రం ఇచ్చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని. మనం వచ్చేసి ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో అసలారామన్న వాళ్ళ వినాయకుల షెడ్ కాడికి ఎట్లా పోవాలి ఏంటి అని మాత్రం వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా స్ట్రేట్గా వస్తుంటే మనకు భీమారం నుంచి స్ట్రేట్గా వస్తుంటాము. వచ్చేదారిలో అవుటర్ రింగ్ రోడ్ ఆగుతుంది. అలానే మనకు ఎర్రగడ్డ గుట్ట సర్కిల్ అది. ఆ ఎర్రగడ్డ గుట్ట సర్కిల్ రాక ముందు పక్క పొంటే మనకు ఇక్కడ ట్రూ వాల్యూ అని విన్ మోటార్స్ అని ఉంటుంది. దాని పక్క పొంటే అన్న వాళ్ళ వినాయకుల షెడ్, అసలారామన్న వాళ్ళ వినాయకుల షెడ్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనం షెడ్లో పోయి మాత్రం మీకు వీడియో త్రూ అయితే మాత్రం మొత్తం మీకు ఫుల్గా వీళ్ళ అడ్రస్ అయితే చూపెట్టడం జరిగింది. అండ్ అలానే ఇప్పుడు వినాయకులు అనేది ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను లోపల. ఎందుకంటే చూసుకోవచ్చు ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉంటాయి అన్న వాళ్ళ షెడ్లో. మంచి పోయినసారి కూడా చాలా బ్రహ్మాండంగా విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చాలా మోడల్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూసుకున్నాం మనం ఒక్కొక్క విగ్రహానికి అయితే చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంకేంటంటే ఇంకా మనకు జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే తీసుకొచ్చి మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఎక్సలెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పైన మనకు ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్కి పైన మాత్రం మనకు హనుమాన్ ఉండడం జరిగింది. తప్పకుండా మాత్రం మీరు కామెంట్లో మాత్రం ఒకటి జై హనుమాన్ అని టైప్ చేయండి, చూద్దాం. ఇక చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజ్ హైట్, ఎగ్జాక్ట్ హైట్ అంటే మీకు నేను ఒక 10 feet అని చెప్తాను. చూసుకోవచ్చు ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా గద్దెలు కూడా పెట్టి ఉండడం జరిగింది. గణేష్ మహారాజ్కి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మూషిక వాహనము గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకేం కంప్లీట్ కాలేదు కదా. ఇక చూసుకోవచ్చు మొత్తం సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాం మీకు. అండ్ అలానే ఇక చూసుకున్నట్టయితే మీకు సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇంకా మేబీ ఫెస్టివల్ అనేది ఇంకా 86 days వరకు ఉంది కదా. కాబట్టి ఇంకా కలరింగ్ వర్క్ ఇట్లా ఇంకా జాయింటింగ్ వర్క్ ఇట్లా ఏం కాలేదు. ఇంకా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ టైల్ అయితే తీస్తున్నారు వాళ్ళు. చూద్దాం ఇంకా మనం కొంచెం లోపలి మీద చూస్తా. ఇంకా మీకు ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఏంటంటే ఇంకా మేకింగ్ వర్క్ అనేది మొత్తం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇక మనం కొంచెం దగ్గరికి అయితే చూద్దాం ఇంకా మేకింగ్ వర్క్ అనేది. చూసుకోవచ్చు అంటే ఇంకా చిన్న గణేషులు కూడా ఇంకా అయితే మాత్రం రెడీ చేయడం జరుగుతుంది. ఇంకా ఇలా ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది ఇలా షెడ్. మీకు చూపిస్తున్నా అది చూడండి మేకింగ్ వర్క్ అనేది మొత్తం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చిన్న గణేషులు అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు 7 feet గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే మనకు ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్.
చూసుకుందాం మనము ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మొత్తం గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్, అంటే వాహనం వచ్చేసి మనకు నంది వాహనం. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక 4 ఫీట్స్ ఉంటుంది. ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే అసలు మనకు లోపలి పోనికి అసలు ప్లేస్ అనేది లేదు. కొంచెం మీకు దూరం నుంచి చూపిస్తున్నా, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా గణేష్ల చేతులు, శంఖాలు, మన గొడ్డలీలు ఇవన్నీ ఉండడం జరిగింది. కాబట్టి ఇక మనకు అటు పోనీకి ప్లేస్ అయితే లేదు. కొంచెం దూరం నుంచి అయితే నేను చూపిస్తాను. అండ్ అలానే ఇంకో గణేష్లు అయితే చూద్దాం. ఇంకా పోయి ఇక్కడ చూసుకోవచ్చు. అసలు ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్. అండ్ అలానే ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్లయితే మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 4 ఫీట్స్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ అన్ని గణేష్ మహారాజ్ ఒకటి సేమ్ చూసుకోవచ్చు. మనకు చూస్తున్నారు కదా. పోదాం ఇంకేమేమి గణేష్ అనేది చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్ అయితే మనకు. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 8 ఫీట్లు ఉంటుంది, 8 ఫీట్స్ ఉంటుంది. 8 ఫీట్స్లో ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అసలు ఏంటంటే స్పేస్ అనేది లేదు, ఎందుకని కొంచెం దూరం నుంచి నేను చూపిస్తున్నా. చూస్తాను కదా, మొత్తం ఫుల్ ఇప్పుడే ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళు వినాయకుడు. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్. ఎందుకంటే అక్కడ మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయినాయి కదా, మనకు కరెక్ట్గా చూపెట్టలేకపోయినా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రీనెస్ ఉన్నది కాబట్టి, అంటే ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది ఇంకా ఇక్కడ సెట్ చేయలేదు ఇంకా, కాబట్టి ఇందుకనే మీకైతే ఇక్కడ చూపిస్తాను నేను. చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజ్ హైట్ కూడా చెప్పాను కదా మీకు. కిరీటం కూడా బాగుంది. కిరీటం కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇంకో గణేష్ మహారాజ్ అయితే అండ్ అలానే మనకు కృష్ణుడు రాధ అయితే బ్యాక్ ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ ఉంటాయి గణేష్ మహారాజ్. అండ్ బ్యాక్ నుండి కలరింగ్ కాదు కదా, కలరింగ్ వర్క్ అనేది ఇంకా జాయింటింగ్ వర్క్ ఏం కాలేదు. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసేసి చూసుకోండి. ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు రాముల వారు అయితే బ్యాక్ సైడ్ ఉండడం జరిగింది. మనకు అయోధ్య రామ మందిరం కూడా ఇక్కడ, ఎందుకంటే మనకు ఇక్కడ వాసం అనేది అడ్డం ఉన్నది కాబట్టి మనకు అంత క్లియర్గా అయితే కనబడతలేదు. మనము నెక్స్ట్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే చూపిస్తాను మీకు దూరం నుంచి. కొంచెం చూసింది కదా మీకు. మేబీ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మీకు ఒక 7 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ గణేష్ మహారాజ్ అన్నీ అవే చూసుకోండి. మొత్తానికైతే మన అసలరామన్న వాళ్ళ వినాయకుల సెట్లో మాత్రం మొత్తం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మొత్తం అయితే అప్డేట్గా అయితే ఇచ్చాను. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ విగ్రహాలు వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ పర్చేజ్ చేయండి. అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మొత్తం చూసిన వాళ్ళు నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఈ లైక్ చేస్తే ఏంటంటే మాత్రం మనము మీరు ఇచ్చే ఒక లైక్ చాలా మందికి ఉపయోగపడుతుంది నా వీడియో అనేది. కాబట్టి నేను మీకు ఒక చిన్న లైక్ అడుగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక థ్యాంక్ యూ.